ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ సాంస్క్రిట్ ఫ్యాకల్టీ డాక్టర్ సునీల్ గవాస్కర్ గారు ఉన్నారు. సెకండ్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, సెకండ్ ఇయర్ వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు సంస్కృతానికి అంటే మంచి మార్కులు సాధించడానికి చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. ఆ ఇబ్బంది అధిగమించడానికి నేను మీ ముందుకు వచ్చి ఒక ఈజీ అయినటువంటి పద్ధతి ద్వారా ఈజీ మెథడ్లో మీకు 100కి 100% మీకు మంచి మార్కులు వచ్చే విధంగా నేను సహాయపడతానని ఆశిస్తూ ఒక దానికి సంబంధించిన ఒక చిన్న నేను పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చేస్తాను. రైట్, జయతు సంస్కృతం జయతు భారతం. ఇక ముందుగా మనకి క్వశ్చన్ పేపర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మరి ముఖ్యంగా మనకి ఫస్ట్ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్ పేపర్ మనకు అర్థమైపోతే అంటే మనకి ఏ బిట్లో నుంచి మనకి వెయిటేజ్ లెసన్స్ ఏవి ఉన్నాయి అవి మనం పూర్తిగా గమనిస్తే సరిపోతుంది. అదే పేపర్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో, ఏ లెసన్స్ అయితే చెప్తున్నానో ఆ లెసన్స్ మీరు పర్టికులర్గా మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీకు 100కి 100% మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. రైట్, ముందు మనం ఒకసారి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి బిట్టు 1 నుంచి 16 వరకు మనకి ఓవరాల్గా 16 బిట్లు ఉంటాయి. ఆ 16 బిట్లనే నేను మీకు క్షుణ్ణంగా చెప్తాను, మీరు వినండి. విని ఆ తర్వాత నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సంస్కృతంలో మీకు 100కి 100 మార్కులు వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఇక మనం క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఈ ఫస్ట్ బిట్లో వచ్చేసి మనకి శ్లోకస్య ప్రతిపదార్థ భావం చ లిఖత అని మనకి ఫస్ట్ బిట్ ఉంటుంది. శ్లోకస్య ప్రతిపదార్థ భావం చ లిఖత ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి శ్లోకస్య ప్రతిపదార్థ భావం చ లిఖత. ఇక్కడ మనకి ఈ బిట్కి వచ్చేసి మనకి 6 మార్కులు. ఇక్కడ మనకి 2 శ్లోకాలు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బిట్లో 2 శ్లోకాలకి మనకి ఫస్ట్ ఇయర్ మాదిరిగా మనకి చూసినట్టయితే ఫస్ట్ ఇయర్లో మనకి ఇదే బిట్టు మనకి శ్లోకస్య భావం చ లిఖత ఉంటుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి శ్లోకస్య ప్రతిపదార్థ భావం చ లిఖత ఉంటుంది. ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం అంటే మనకి ఫస్ట్ ఇయర్లో ఓన్లీ మీనింగ్ మాత్రమే రాస్తాము, కానీ సెకండ్ ఇయర్లో మాత్రము మనకి ఇవ్వబడినటువంటి శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకానికి మీరు వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాయాలి. తర్వాత దానికి భావం రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంపల్సరీగా సంస్కృత వ్యాకరణాంశాలు 2-3 పాయింట్లు మీరు రాయాల్సి ఉంటుంది. అంటే సంధి కానీ సమాసం కానీ అందులో ఆ శ్లోకంలో ఇవ్వబడినటువంటి ఏదైనా సంధి పదము లేదా సమాస పదము రాసినట్లయితే మీకు ఖచ్చితంగా 6 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఇక తర్వాత మనకి ఫస్ట్ బిట్లో వచ్చేసి మనకి వెయిటేజ్ లెసన్స్ మనకి 2 శ్లోకాలు ఇస్తున్నాడు. మనకి ఇంటర్మీడియట్ పబ్లిష్ చేసినటువంటి ఆ యొక్క బుక్లో మనకి 2 లెసన్లు ఉన్నాయి. ఒకటి సాధువర్తనం, మనకి 3rd లెసన్ సాధువర్తనం. తర్వాత దాని కంటిన్యూస్ గా ఉన్నటువంటి 4th లెసన్ గాయత్రి నీతి గీతావళి అని ఒక 2 లెసన్లు ఉంటాయి మనకి. ఇందులో నుంచే మనకి ఈ యొక్క ఫస్ట్ బిట్లో నుంచి మనకు ప్రతిపదార్థ భావం చ లిఖత బిట్లో ఫస్ట్ బిట్లో నుంచి మనకి ఈ 2 లెసన్ల నుంచి మనకి ఒక్కొక్క శ్లోకం మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ 2 శ్లోకాలు ఇస్తాడు, అందులో మనము ఒకటి సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి సాధువర్తనం గాయత్రి నీతి గీతావళిలో మై చాయిస్ సాధువర్తనంలో మనకి 6 స్టార్ మార్క్ పెట్టినటువంటి శ్లోకాలు ఉంటాయి. గాయత్రి నీతి గీతావళిలో మనకి ఇందులో కూడా మనకి 6 శ్లోకాలు ఉంటాయి. కాబట్టి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే సాధువర్తనంలో ఉన్నటువంటి 6 శ్లోకాలు మీరు చదివినట్లయితే మీకు మంచి అంటే గాయత్రి నీతి గీతావళి కూడా చదువుకోవచ్చు, కాకపోతే ఇందులో కాస్త ఈజీ పద్ధతిగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేటువంటి ఏదైతే ఉందో అక్కడ నేను సాధువర్తనం నా పిల్లలకి నేను సాధువర్తనం ఉన్నటువంటి శ్లోకాలు నేను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అదే రాసి మంచి మార్కులు సాధిస్తున్నారు. కాబట్టి వీడియో చూసేటువంటి ప్రేక్షకులు అయినటువంటి మీరు కూడా విద్యార్థులు కూడా ఖచ్చితంగా నా సాధువర్తనం చదువుకుంటే బెటర్ అని నా యొక్క నమ్మకం. ఇక తర్వాత 2వ బిట్కి వెళ్ళిపోతే సెకండ్ బిట్ ఖచ్చితంగా మనకి అర్థమైపోయింది కదా. సాధువర్తనం గాయత్రి నీతి గీతావళి 2 లెసన్ల నుంచి మనకి ఒక్కొక్క శ్లోకం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు ఏదైనా ఒకటి శ్లోకం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక 2వ బిట్ వచ్చేసరికి మనకి ఏకం నిబంధం ప్రశ్నం లిఖత
నిబంధ ప్రశ్నం లిఖత, ఏకం నిబంధ ప్రశ్నం లిఖత అని మనకి సెకండ్ బిట్ స్టార్ట్ అవుతుంది. దీనికి మనకు లాంగ్ ఆన్సర్ అంటాం. లాంగ్ ఆన్సర్ ఫ్రమ్ పోయిట్రీ. మనకి సెకండ్ బిట్ వచ్చేసి మనకి పోయిట్రీ సైడ్ నుంచి మనకి లాంగ్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 2 ఆప్షన్స్ ఇస్తాడు, 2 లాంగ్ క్వశ్చన్స్ అడుగుతాడు. వాటికి మీరు ఏదైనా ఒక్క ఆన్సర్ మీరు చేసినట్లయితే ఇక్కడ మీకు 6 మార్కులు సాధించబడతాయి, మీకు 6 మార్కులు వస్తాయి. ఇక తర్వాత ఇందులో మనకి చూసినట్లయితే మనకి పద్య భాగంలో ఇందాక చెప్పినట్టుగా మనకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పబ్లిష్ చేసినటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంస్కృతం బుక్లో మనకి ఆ పద్య భాగములో నుంచి మనకి 6 లెసన్లు ఉన్నాయి. ఆ 6 లెసన్లో మనకి సాధువర్తనం, గాయత్రి నీతి గీతావళి ఈ 2 లెసన్లలో మనకి పూర్తిగా శ్లోకాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి లెసన్ కాబట్టి ఆ 2 లెసన్లు తీసివేయగా మిగిలినటువంటి 4 లెసన్లు ఉంటాయి మనకి. ఆ 4 లెసన్లో మనకి ఒకటి కుముద్వతి పరిణయ, రెండవ లెసన్ వచ్చి విక్రమాంకస్య ఔదార్యము, ఇక థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ ఇక్కడ మీకు ఆల్రెడీ అయిపోయింది, ఇది మనకి శ్లోక పూర్తికంగా ఉంటుంది. తర్వాత 5వ లెసన్ రుద్రమదేవి, 6వ లెసన్ నృసింహావిర్భావ. ఈ 4 లెసన్ అంటే మనకి కుముద్వతి పరిణయ లాంగ్ ఆన్సర్ ఉంటుంది, విక్రమాంకస్య ఔదార్యము ఉంటుంది, తర్వాత రుద్రమాదేవి 5వ లెసన్ రుద్రమాదేవికి లాంగ్ ఆన్సర్ ఉంటుంది, తర్వాత నృసింహావిర్భావ ఈ లెసన్కి మనకి లాంగ్ ఆన్సర్ ఉంటుంది. ఇక మనకి ఈ లెసన్కి వచ్చేసరికి మనకి ఎక్కువగా రిపీట్ అయినటువంటి లెసన్ వచ్చేసి మనకి కుముద్వతి పరిణయ నుంచి ఎక్కువ సార్లు, అంటే నేను గమనించిన విషయం ఏంటంటే ఎక్కువ సార్లు కుముద్వతి పరిణయ నుంచి ఎక్కువగా అడగడం నట్టు మనకు నేను గమనించాను. కాబట్టి ఇక్కడ నా ఛాయిస్ వచ్చేసి మనకి కుముద్వతి పరిణయ నుంచి మీరు చూసుకుంటే బెటర్ అని నా యొక్క ఆప్షన్. దాంతోపాటు లాంగ్ ఆన్సర్ అంటే మనకి అవి స్టోరీ బేస్డ్ లెసన్స్ కాబట్టి 4కి 4 చదువుకున్నా సరిపోతుంది. అంటే ఒక్కసారి చూసుకొని ఇక్కడ మనకి స్టోరీ పాత్రలు ఎలా ఉన్నాయి అంటే ఒక పాత్ర తర్వాత అంటే ఒక క్యారెక్టర్ తర్వాత ఇంకో క్యారెక్టర్ ఏం డైలాగ్ మాట్లాడాడు, తర్వాత వారిద్దరి మధ్యలో ఆ కన్జర్వేషన్ అది ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఖచ్చితంగా ఇక్కడ 6 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సరే ఇక్కడ మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను చెబుతున్నాను కుముద్వతి పరిణయ. దీంతో పాటుగా మరొక ఆప్షన్గా మీరు నృసింహ ఆవిర్భావ చూసుకుంటే బెటర్. నృసింహావిర్భావ కుముద్వతి పరిణయ ఇవి 2 ఒక్కసారి చదివితే మనకి గుర్తుండిపోయే విధంగా కథారూపకంగా ఈ 2 లెసన్లు మనకి ఉంటాయి. కాబట్టి ఈ 2 లెసన్ల నుంచి తీసుకుంటే ఈ 2 లెసన్లు చూసుకుంటే బెటర్ అని నా యొక్క అభిలాష. తర్వాత ఇక థర్డ్ బిట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏకం నిబంధం ప్రశ్నం లిఖత. ఏకం నిబంధం నిబంధ ప్రశ్నం లిఖత. ఏకం నిబంధ ప్రశ్నం లిఖత అంటే మళ్ళీ మనకి నిబంధ అంటే గుర్తుపెట్టుకోవాలి లాంగ్ ఆన్సర్ లేదా ఎస్ఏ టైప్ ఆన్సర్. మీరు అన్నట్టుగా ఎస్ఏ ఆన్సర్ అవుతుంది లేకపోతే లాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి మనకి ఈసారి థర్డ్ బిట్ వచ్చేసి మనకి లాంగ్ ఆన్సర్ ఫ్రమ్ ప్రోజ్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రోజ్ ఇక్కడ కూడా మనకి 2 క్వశ్చన్లు అడుగుతాడు. ఇందులో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మీకు 6 మార్కులు వచ్చేస్తాయి. 6 మార్కులు వచ్చేస్తాయి. ఇక్కడ మనకి నిబంధ ప్రశ్నల్లో మళ్ళీ ఇక్కడ మనకి ప్రో సైడ్ మనం గమనించినట్లయితే ప్రో సైడ్ కూడా మనకి తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పబ్లిక్ బోర్డు వారు ఏర్పాటు చేసినటువంటి బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో మనకి గద్య భాగం నుంచి కూడా మనకి 6 లెసన్లు ఉన్నాయి. ఈ 6 లెసన్లలో మళ్ళీ మనకి చూసినట్లయితే మనకి కేవలం 4 లెసన్లకు మాత్రమే లాంగ్ ఆన్సర్ మనకి ఇవ్వడం జరిగింది. అందులో మనకి మొదటి లెసన్ సోమదత్త చరితం, దీనికి లాంగ్ ఆన్సర్ ఉంది. తర్వాత సెకండ్ లెసన్ భ్రాతృవాత్సల్యము, థర్డ్ లెసన్ సుహృద్భేద, ఫోర్త్ లెసన్ విషజో భైషజ్యము, ఫిఫ్త్ లెసన్ వృక్షరక్షికా పితామహి, సిక్స్త్ లెసన్ వీరవనిత వీరయోష. ఇంకా నా ఆప్షన్ వచ్చేసరికి
ఇక్కడ మనకి ఈ 6 లెసన్స్లో మనకి థర్డ్ బిట్కి వచ్చేసరికి సోమదత్త చరితం ఎక్కువ సార్లు అడిగినట్టుగా నేను గమనించినాను. కాబట్టి నా ఆప్షన్ వచ్చేసి సోమదత్త చరితం. దీంతో పాటుగా ఇంకొక లెసన్ వచ్చేసి మనకి వృక్షరక్షికా పితామహి. ఈ 2 లెసన్లు మనకి ఎక్కువగా రిపీట్ అయినట్టుగా నేను గమనించాను. కాబట్టి నేను చెప్పేటువంటి దానిలో సోమదత్త చరితము, వృక్షరక్షికా పితామహి ఈ 2 లెసన్లు మనకి సరిపోతుంది. తర్వాత వీటితో పాటు ఇంకా 2 స్టోరీలు ఎక్స్ట్రాగా, అంటే మనకి స్టోరీయే కాబట్టి అవి తీసుకున్నా పర్లేదు. ఇక తర్వాత ఫోర్త్ బిట్ వచ్చేసి మనకి లఘు సమాధాన ప్రశ్నాః అని ఉంటుంది. మనకి షార్ట్ ఆన్సర్ ఫ్రమ్ నాన్ డీటెయిల్. మనకి ఇంటర్మీడియట్ మనకి ఫస్ట్ ఇయర్లో ఏ విధంగానైతే ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్ మనకి ప్యాటర్న్ ఒకేలా ఉంటుంది. కాకపోతే మనకి సిలబస్ చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి లఘు సమాధాన ప్రశ్నలో షార్ట్ ఆన్సర్ ఫ్రమ్ నాన్ డీటెయిల్. ఇక్కడ కూడా మళ్ళీ మనకి నాన్ డీటెయిల్లో నుంచి మనకు ఒకటే బిట్టు, ఒకటి ఏకైక బిట్టు. మళ్ళీ మనకి ఎక్కడా కూడా నాన్ డీటెయిల్ సైడ్ నుంచి క్వశ్చన్స్ అడగరు. కేవలం మనకి ఫోర్త్ బిట్లో మాత్రమే వస్తుంది. ఇక్కడ మనకి నాన్ డీటెయిల్లో వచ్చేసరికి మనకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు మనకి 3 లెసన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మొదటి లెసన్ న్యాసరక్ష, రెండవ లెసన్ ముద్రారాక్షసం, థర్డ్ లెసన్ ఆనూరవం. ఈ 3 లెసన్ల నుంచి మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్లో మనకి వచ్చేసరికి మనకి ఇక్కడ కేవలం 2 లెసన్లు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి వచ్చేసరికి 4 క్వశ్చన్లు అడుగుతాయి. ఇక్కడ మనకి 6 క్వశ్చన్లు అడుగుతాడు, 4 క్వశ్చన్లు అడుగుతారు. మనము 2 అటెంప్ట్ చేయాలి. ఇక్కడ మనకి 4 క్వశ్చన్లు అడుగుతారు. ఆ 4 క్వశ్చన్స్లో మీకు 2 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీకు 2 ఆన్సర్లు మీరు రాసినందుకు ఒక్కో ఆన్సర్కి మీకు 4 మార్కులు స్కోర్ చేయబడతాయి. 4 మార్కులు స్కోర్ చేయబడతాయి. కాబట్టి మీకు ఇక్కడ 8 మార్కులు వస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే న్యాసరక్ష దాంతో పాటుగా ఆనూరవం, మనకి ఆనూరవం. ఓకేనా? ఇలా మనకి ఈ 2 లెసన్లు ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకి చూసినట్లయితే మీకు ఇక్కడ 8 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఇక తర్వాత మనకి బిట్ నంబర్ 5 వచ్చేసి మనకి సందర్భ వాక్య అనోటేషన్. సందర్భ వాక్య మనకి బిట్ నంబర్ 5 వచ్చేసి మనకి సందర్భ వ్యాఖ్య. ఆ సందర్భ వ్యాఖ్య మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి అనోటేషన్ ఫ్రమ్ పోయిటరీ సైడ్. ఇక్కడ మనకి 4 క్వశ్చన్లో 4 సెంటెన్సెస్, క్వశ్చన్స్ అనగదు, 4 సెంటెన్సెస్ అడుగుతాడు. ఆ 4 సెంటెన్స్లో మీరు ఏమైనా 2 సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 రాసినందుకు మీకు ఒక్కో సెంటెన్స్కి, అంటే మీరు ఒక్కో సందర్భానికి మీకు 3 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 మార్కులు అంటే మనకి 2 రాస్తే 2 3 6 మార్కులు మీరు సాధిస్తారు. ఇక మనకి సందర్భ వ్యాఖ్యలో మనకి పద్య భాగం నుంచి కేవలం మనకి సందర్భ సహిత వాక్యాలతో కూడుకున్నటువంటి లెసను కేవలం 4 ఉన్నాయి. అవేంటంటే మనకి మళ్ళీ కుముద్వతి పరిణయ, విక్రమాంకస్య ఔదార్యము, తర్వాత 5th లెసన్ రుద్రమదేవి, 6th లెసన్ నృసింహావిర్భావ,
ఈ 2 లెసన్ల నుంచి మనకి సందర్భ సహిత వాక్యాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ మీకు ఈ సందర్భ సహిత వాక్యాలలో మళ్ళీ మీరు చాలా ఈజీగా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇందాక మీకు నిబంధ ప్రశ్నలో మీకు ఏ లెసన్స్ అయితే నేను ఇచ్చానో ఆ లెసన్ నుంచే మీరు ఇక్కడ బిట్ నెంబర్ 5లో మీరు చూసుకున్నట్లయితే మీకు 2 సార్లు అంటే మనకి ఒకసారి మీరు స్టోరీ చదువుతున్నారు కాబట్టి ఇక్కడ సందర్భ సహిత వాక్యాల్లో కూడా మనకి అంటే మనకి పాత్రో చిత్రోత ఏ విధంగా ఉందో మీకు తెలిసిపోతుంది కాబట్టి ఇది మీకు రాయడం చాలా సులభంగా మీరు రాసేస్తారు కాబట్టి సో ఇక్కడ మీరు కుముద్వతి పరిణయ మళ్ళీ కుముద్వతి పరిణయ లెసన్ నుంచి మీరు కుముద్వతి పరిణయ అండ్ నృసింహ ఆవిర్భావ ఈ 2 లెసన్ల నుంచే మనము సందర్భ సహిత వాక్యాలు కూడా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ నిబంధన ప్రశ్నలో ఈ 2 లెసన్ల నుంచి మీకు లాంగ్ ఆన్సర్ మీరు చదివారు కాబట్టి సందర్భ సహిత వాక్యాల్లో ఇక్కడ మనకి రాసేటప్పుడు కూడా ఎవరితో అన్నారో మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి అక్కడ మీకు ఈ క్వశ్చన్ చూడగానే అంటే ఇవి సందర్భ సహిత వాక్యాల్లో ఉన్నటువంటి ఈ సెంటెన్స్ చూడగానే మీకు అర్థమైపోతుంది. సందర్భ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి కవి పరిచయం, సందర్భ, తర్వాత భావం, ఇలా మనకి 3 పార్ట్లు ఉంటాయి. ఆ 3 పార్ట్లలో మీకు కవి పరిచయం ఆల్రెడీ మీరు లాంగ్ ఆన్సర్లో ఆల్రెడీ చూసుకునే ఉంటారు కాబట్టి కంపల్సరీగా మనం కవి పరిచయం రాస్తాం. కవి పరిచయం రాసిన తర్వాత మనం పాఠ్యభాగ సారాంశం రాసేస్తాం కాబట్టి మీకు ఆల్రెడీ కవి పరిచయం మీరు ఆల్రెడీ ఇదివరకు లాంగ్ ఆన్సర్లు చదివారు కాబట్టి ఇక్కడ కూడా మీకు ఈజీ అయిపోతుంది. ఇక తర్వాత సందర్భం అంటారు మీరు ఆల్రెడీ స్టోరీ ఒకసారి చూసుకున్నారు కాబట్టి ఆ స్టోరీలో ఎవరితో చెప్పారు ఓకేనా అది మీరు ఇక్కడ రాయాలి. ఆ సందర్భం అనే టైప్లో మీరు రాయాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా మీకు ఈజీ అయిపోతుంది. ఇక తర్వాత భావం, ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ మీరు రాసేస్తే సరిపోతుంది. ఇలా రాసేస్తే మీకు ఖచ్చితంగా 3 మార్కులు. సార్ మీరు 2 రాస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మీకు 6 మార్కులు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇంకా కాస్త ముందుకు వెళ్ళిపోయినట్లే మనకి అంటే ఇంకా మిగిలిన భాగం ఇంకా కొంత భాగం ఉంది. ఇంకా అది కాస్త కావాలంటే మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దాన్ని డిస్కషన్ చేద్దాము. సంతోషం.